మా ప్రాంతానికి వచ్చాడంట. హలో, యేసు అంట మా ప్రాంతానికి వచ్చాడంట. అయితే లాభం ఏంటంట? ఆయన ఎవరు ముడితే వారికి స్వస్థత అంట. ఆడ మగ, చిన్న పెద్ద, ధనిక దరిద్రులు అనే వ్యత్యాసం లేకుండా లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంది. ఆ వార్త కూడా వాడి చెవినిబడింది. నమ్మినోడు ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలామంది కట్లు కట్టినా, బౌండరీస్ పెట్టినా, రే యేసు అనేవాడు వడ్లవాని కుమారుడు రా, యేసు అనేవాడు పెళ్ళి కాకముందే మరియమ్మ అనబడిన స్త్రీకి కన్యకు పుట్టిన వాడురా, వాడంటే మీరు పోతున్నారేంట్రా అన్న రకరకాల పుకార్లు షికారులు చేస్తున్న ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చి నీకు కొత్త ఏం కాదు. అజ్ఞానంగా మాట్లాడే అజ్ఞానం లేక ఈ సెలవుక్తులు ఇప్పుడు ఏం కాదు అవి. ప్రియులారా, దయచేసి గమనించండి. లోకమంతా ఆయన వెంటబడి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. ఎవడబోతే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి? అరే 10 మంది ఒకే మాట మీద, ఒకే తాటి మీదకి వచ్చి ఆయన గురించి అబద్ధాలు, అబండాలు, అసత్యాలు ప్రచారం చేస్తే నాకేంటి? జబ్బు ఉంది నాకు, స్వస్థత కావలసింది నాకు, బాగు చేసేది ఆయన. స్తోత్రం. అనుకున్నాడు ఈ రోగంతో బాధపడి ఊరు బయట, ఆరు బయట ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఎండిన చెట్టులాగా ఉన్న కుష్ఠరోగి. ఊళ్ళోకి రాకూడదుగా, ఎవరు స్నేహం చేయకూడదుగా, తన సొంత ఇల్లు అయినా తన కష్టాజీతంతో కట్టిన అక్కడ ఉండకూడదుగా. ఇతడు ఏం చేశాడంటే, వచ్చిన రోగం ఎలాగొచ్చిందో వచ్చింది, నా పరిస్థితి ఎలా బ్రద్దలైందో బ్రద్దలైంది, నన్ను అందరు కలిసి నెట్టేశారు, ఊరు బయటకు వచ్చేసారు. హలో, చచ్చేవాడిని ఎలాగో చస్తాను ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు మరణం శరణం అవుతాయి. అదేదో ఊర్లోనికే వెళ్ళి, ఆయనకెదురుగానే వెళ్ళి, ఆయనతో మాట్లాడానికే వెళ్ళి, ఆయన ముఖ దర్శనము చేసి ఆయనతో మాట్లాడి, ఆయన వలన నా రోగమును విడుదల పొందుకొని దేహమును బాగు చేసుకుందును, తెగించి తన వైఖరిని మార్చుకుని ఊర్లోనికి వచ్చాడు కుష్ఠరోగి అయిన ఈ వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. చచ్చేవాడిని ఎలాగ చేస్తాను, పరిస్థితి ఎలాగో అధ్వానం అయిపోయింది, తెగించాడు, వచ్చేసాడు. ఇప్పుడు ప్రభువుల వారికి ఎదురుగా నిలబడి అంటున్న ఒకే ఒక్క మాట ఈరోజు మన ధ్యాన భాగం, నీకు ఇష్టమైతే. అది మన ధ్యాన భాగం. కనీసం స్తోత్రం అన్నా చెప్తారు అనుకున్నా, మరీ అంత అమాయకంగా ఉండకాకండి. ఓకే, దేవుని వాక్యం మనం స్పందిస్తున్నప్పుడు, దేవునికి ఆత్మ మనం స్పర్శిస్తున్నప్పుడు స్పందన, ప్రతిస్పందనలు ఉండాలి. ఓకే, స్తోత్రం చెప్పండి. ఆ మాట చదవండి ఇప్పుడు మీ కళ్ళతో, మీ బైబిల్ చూడండి. ప్రభువా, వాడు రాగానే బాబా, నాయనా, నా కర్మయ్యా, నా జీవితం ఇంత దారుణం అవుద్దు అనుకోలేదయ్యా. అయ్యా, ఓ దావీదు కుమారుడా, మేలు చేయవాడ సత్పురుషుడా, ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రోగం ఎందుకయ్యా? అలాగనలా, ఆ పదాలు ఏమి ఉపయోగించలే.
వాడొక్కటి అన్నాడు, ఈజీ మెథడ్లో, ఈజీ పద్ధతుల్లో దేవుని చేరుకునే మార్గాన్ని ఎంచుకుని ఒకే ఒక్క మాట, చిన్ని మాట, నీకు ఇష్టమైతే. చేతులు ఆడిస్తే గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం ఎగరగా. నీకు ఇష్టమైతే అంటే దీని వెనుకున్న గాథ ఏమిటి? హలో, దీని వెనుకున్నటువంటి రాధాంతం ఏంటి? వేదాంతం ఏం చెప్తుంది? నాకు ఇష్టమే మా భార్యతో ఉంటాం, మా భార్యకు నాతో ఉంటూ ఇష్టమే, కానీ ఇప్పుడు ఇష్టం లేదు. హలో, అందంగా ఉన్నప్పుడు, 6 అడుగుల ఎత్తులో కృంగిపోకుండా ఉన్నప్పుడు, బొగ్గలు పాలు కారుతున్నప్పుడు, నొసలు బాగున్నప్పుడు, రెక్కలు ముక్కలు చేసి రాత్రనక పగలనక చాల మీదకి వెళ్ళి వ్యాపారములో, వ్యవసాయములో నిద్రహారాలు మానుకుని మిక్కిలి ఎక్కువ కష్టపడుతున్నప్పుడు, నేను తెచ్చే రూపాయిని బట్టి, నాకున్న పలుకుబడి పరపతిని బట్టి, నాకున్న సుఖ సౌఖ్యమును బట్టి, సకల విధమైన సౌభాగ్యమును బట్టి నేను బాగా ఇష్టమయ్యా మా ఆవిడికి. స్తోత్రం. ఈ నొత్త అచ్చంగా ఆడవాళ్ళ కోసం చెప్పాడు అనుకోకండి, నాకేం ఆడవాళ్ళు అంటే ఎలర్జీ ఏం కాదు. స్తోత్రం చెప్పండి. నాకు కూడా ఒక్క భార్య ఉంది, అర్థమైందని నేను అనుకుంటున్నాను. 2 పిల్లలు ఉన్నారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి దగ్గరగాను. అప్పుడు ఇష్టమైంది ఆవిడికి. మరి పిల్లలు ఏంటి మమ్మీ డాడీ రాలేదు? ఎందుకురా? తింటాకి ఏమున్నాయి మమ్మీ, తింటాకి ఏమున్నాయి మమ్మీ. ఎప్పుడు వస్తాడు మమ్మీ డాడీ? అరే వస్తాడు, ఆగండిరా, చాలా టైం అయిపోతుంది మమ్మీ, నిద్ర కూడా వచ్చేస్తుంది. మమ్మీ రేపు వస్తాడా డాడీ? ఎందుకురా? ఫీజులు కట్టాలి. మరొకరు వచ్చి అడుగుతున్నారు, మమ్మీ సెలవులు ఇచ్చేశారు మమ్మీ. ఎందుకురా? ఊరు ఇంకో ఊరు పోదాం. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఒకప్పుడు ఇష్టమయ్యాను, ఇప్పుడు నేను ఇష్టం లేను, నేను ఇష్టం కాదు. భార్యకి ఇష్టమయ్యాను, బిడ్డలకి ఇష్టమయ్యాను. అమ్మా మా అల్లుడు కాదమ్మా, మా అల్లుడు కొడుకు. కొడుకు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆ అనుభవాలు ఉంటే మంచిది. ఆ సంబంధాలు, సత్సంబంధాలు కుటుంబాల్లో ఉండాలి, ఉండి తీరాలి. వాళ్ళు వచ్చి ఇప్పుడు అంటారు అత్తమామలో, ఏమే పల్లెటూరే నీది, మాది పల్లెటూరు, ఎందుక భాష వాడే. స్తోత్రం చెప్పండి, చెప్పండి కొంచెం బిగ్గరగా. 25 సంవత్సరాలు మట్టి వస్తున్నానండి ఆడికి. మొగుడి యామలోకం, మొగుడి యామలోకమా? ఇంకెంతకాలం సెర చేస్తావు ఆడికంట? ఇంకెంతకాలం కట్టుబడి ఉంటావే? ఇంకెంతకాలం ఉంటావే? హలో, నీ భార్యను గౌరవించలేనప్పుడు, నీ భర్తను గౌరవించలేనప్పుడు, నీ బిడ్డలను ప్రేమించలేనప్పుడు, నీ కుటుంబ బాధ్యత నీ భుజస్కంధాలపై మొయ్యలేనప్పుడు, నీ కుటుంబం యొక్క విలువ ఎవరు పెంచుతారు? నీ ఇంటి పేరేంటో నేను అడగటలేదు ఈ రాత్రి, నీ వయసు ఎంత నేను అడగటలేదు, నీ పొలాలు ఎంత నాకు అక్కర్లేదు, నీకు వచ్చే రాబడి ఏంటో, లాభం ఏంటో నాకు అక్కర్లేదు. దూరాన ఉండి వాక్యం ఆలకిస్తున్న నా ప్రియమైన తల్లిదండ్రులారా, నా స్నేహితులారా, దైవ జనాంగమా, నీ కుటుంబాన్ని గుర్చిన ఆలోచన, నీ కుటుంబాన్ని గుర్చిన బాధ్యత, నీ కుటుంబాన్ని గుర్చిన అవగాహన నీలో కలగాలని, పెనవేసుకుని ఉండాలని ఆ పైనున్న నాయన, మన కన్న తండ్రి, సత్య స్వరూపియగు దేవుడు, సత్పురుషుడని పిలువబడిన వాడు, సృష్టి స్థితిలయ కారకుడు ఈ సభల ద్వారా మరొక్కసారి నేను పిలుస్తున్నాడు. కానీ గట్టిగా చెప్పొచ్చుగా. మీరు చెప్పడం ద్వారా నాకేం లాభం ఉందండి? మీకు లాభమా? స్తోత్రం చెప్పండి. మరొకళ్ళు వచ్చి అంటారు, పిన్నే అబ్బాయి లేడా? పెద్దమ్మ అన్నయ్య కనపడతల్లా. మరొకళ్ళు వచ్చి అంటారు, అతో బామర్ది కనపడతల్లా. మరొకళ్ళు వచ్చి అంటారు, ఆంటీ ఏంటి మా ఫ్రెండ్ కనపడతలేదు. ఇప్పుడు ఎవడు అడగట్లా, అప్పుడు అడిగారు.
ఇవన్నీ రంగరించుకున్న వ్యక్తి ఊరు బయట బట్టలు చించుకుని తల విరబోసుకుని పై పెదవిని కప్పుకుని అపవిత్రుణ్ణి అంటే అర్థం ఏంటి? శాపగ్రస్తుణ్ణి నేను అని అంటున్నా. వాడు ఎదురుగొచ్చి అంటున్నాడు, నాయనా ప్రభువా, ఓ దావీదు కుమారుడా, బోధకుడా, వాళ్ళెవ్వరికి ఇష్టం లేదు, మా అనుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ రావటం లేదు, నీకన్నా ఇష్టమైతే చెప్పాలా? ఆయన ఇష్టాన్ని ఎరిగిన వారిగా 2 చేతులు ఆకాశం అయిపోయి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. నీకు ఇష్టమైతే, నేను కట్టిన ఇల్లు కావాలంట, నేను కొన్న పొలం కావాలంట, నేను కొన్న వాహనాలు కావాలంట, నా బ్యాంకు బ్యాలెన్స్ వాళ్ళకి కావాలంట, నా స్నేహితులు వాళ్ళకి కావాలంట, నాతో ఉన్నవాళ్ళు వాళ్ళకి రావాలంట, నాకున్న పలుకుబడి వాళ్ళకి కలగాలంట, నేను మాత్రం అక్కర్లేదంట. నేటి సమాజం ఇలా లేదా? నేటి సమాజ వైఖరి ఇలా లేదా? మానవుడికి ఎక్కడో అసంతృప్తి కలిగి ఉంది. మానవుని హృదయం, మానవుని దేహం, మానవుని జీవిత యాత్ర, జీవన శైలి పొలాల కొరకు, స్థలాల కొరకు, డబ్బు కొరకు, ధనము కొరకు, వెండి బంగారముల కొరకు, లోకభోగముల కొరకు పరుగులెత్తుతున్న మనిషికి తృప్తి లేదు. నాకు కూడా తృప్తి లేదు, మాకెవరికి తృప్తి లేదు లోకపరంగా. కానీ యేసులో ఒక తృప్తి ఉంది. సగం మంది చెప్పారు, అంత బలంతో అని చెప్తున్నారు. ఒకే ఒక తృప్తి ఉంది. ఆ హృదయ లోటుని, హృదయమందున్న ఖాళీని, గ్యాప్ని పూరించగలిగింది, పూర్తి చేయగలిగింది, సవరించగలిగింది ఒకటి, అది దేవుని ప్రేమ. మీరు చూడండి, 10 ప్లాట్లు కొన్నాడు ఆగుతాడా? 10 ఎకరాలు కొన్నాడు ఆగుతాడు. కొనొద్దని నా ఉద్దేశం కాదు, మళ్ళీ నా మీద ఏదో మీరు పగవించుకోకండి. ఉద్యోగంలో జీతం స్కేల్ పెరుగుతున్నాడు ఆగుతాడా? తృప్తి పడతాడా? అన్ని పరిస్థితులు బాగున్నవాడు ఏం తృప్తి పడతాడా? బిడా, ఎక్కడికో నీ పరుగు జరుగుతుంది, ఎటువైపో వెళ్ళిపోతూ ఉన్నావు, ఎందుకు వెళుతున్నావు నీకు అర్థం కావచ్చల్లా, ఏం చేస్తున్నావో నీకు తెలియచల్లా, రకరకాల పరిస్థితులలో, పయనములలో జీవితం అతలాకుతలం అయిపోతా ఉంది. ఈ సామాజిక జీవితములో, ఈ దైనందిన జీవితంలో అడుగులు తడబడతానున్నాయి. అసంతృప్తికరమైన పరిస్థితులు హృదయమందు కనబడుతూనే ఉన్నాయి. స్తోత్రం. జరిగింది అదే అక్కడ. ప్రభువా, మా వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదు నాయన, ఎవ్వరికి ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. స్తోత్రం. అవతారములలో నరవతారం ఎత్తి, ఆ పైనున్నవాడు ఈ కిందికి, మహిమలో ఉన్నవాడు మధ్యలోనికి, దూత గణముల మధ్యలో ఆరితేరినవాడు, కొలువై ఉన్నవాడు, మనము లేనివాడు, మహోన్నతుడైన భగవంతుడు. ఓకే, స్తోత్రం. నేను ఎవరిని విమర్శించట్లేదు, విమర్శనం అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఆది దేవుడు. ఆచార్య ఏబి మాసలమణయ్య గారు వాడిని పదం అదే. మనం క్రిస్మస్ పండుగ గల వాడేస్తాం. అందాల తారన్న పాట ఆయన రాసిందే, మా మేధావైన, మా చుట్టమేం కాదులేండి. స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. ఆయన నాకు తెలియదు. ఆయన గురించిన సంపూర్ణమైన చరిత్ర నేను చదివాను కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటాడు, అందాల తార అరుదించి నాకైనా పాట రాస్తూ, ఆది దేవుని చూడ ఆశించి మనసు. మీరు 4 నెలలు వెనక్కి వెళ్తే మళ్ళీ క్రిస్మస్ వచ్చినట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగాను. ఆ అర్థం కూడా మనకు తెలియక పాటను కూనీ చేసి పారేసి మనం ఏం చేస్తామంటే, ఆది దేవుడు అది దేవుని చూడ, అది దేవుని సొత్తం ఏంటి, అది ఇది అది కాదు.
ఆది దేవుని చూడ. స్తోత్రం చెప్పండి కొంచెం దగ్గరగా. జైపాల్ నేను లేటుగా వచ్చానికి రాగం కలపట్లా. థ్యాంక్ యూ అన్నా. అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ ఆనంద సుంద్ర పొంగినాలు అవని ఆది దేవుని చూడ ఆశింప మనసు పయన మైతిని అందాల తారు అరుదించే నాకి అంబర వీధిలో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. రెండు చేతులు స్తోత్రం చెప్పండి. ఆయన కొత్త దేవుడు కాదు. కొత్తోళ్ళు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, తెచ్చినోళ్ళు కాదు. ఆది దేవుడు సృష్టికి మూలమై, మానవులకు మూలమై, యావత్ భూమికి మూలమై ఉన్నవాడు, ఆది దేవుడైన వాడు పాపుల రక్షణ కొరకై శరీరధారికి వచ్చేసాడు కదా అంటూ పాట ద్వారా సువార్త చెప్పేశాడు ఆ మహనీయుడు. స్తోత్రం చెప్పండి. పాత పాటల్లో ఉన్నంత సువార్త కొత్త పాటల్లో కనపడతాను. నేను కొత్త పాటలకే విరోధిని కాదు, మళ్ళీ అనేది భావించుకోండి. ఇప్పుడు ఆయన అంటాడు, ప్రభువా నావన్నీ వారికి కావాలంట, నాకు వెనుకున్నవన్నీ వారికి కావాలంట, కానీ నేను మాత్రం వారికి అవసరత లేదంట. నీకైనా ఇష్టమైతే, అయిపోయింది వాక్యం, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయగలవు. స్తోత్రం స్తోత్రం. మీ జ్ఞాపకం చేయనా, కుష్ఠరోగమే ఒకవేళ దేవుని శాపం అనుకుంటే ఆ రోజుల్లో, ఈ రోజున యావత్తు మానవాళికి ఉన్న ఒక భయంకరమైన కుష్టి పాపపు కుష్టి. చెప్పండి, ఏ కుష్టి? ఎక్కడున్నాడు పాపం లేనివాడు? పాపం లేనివాడు ఎక్కడున్నాడు? వేమన్ గారు అంటాడు, వేమన్ గారు అంటే మా ఊరైన కాదు, స్తోత్రం చెప్పండి, ఆయన మహాయోగి, యోగి. భోగింత నెల్లబోసి, పాపం ఆయనకి ఒక భార్య లేదు, ఎంతమంది భార్యలు ఊరినండి ఆయనకి. స్తోత్రం చెప్పండి. అన్ని కాదనుకుని, లేదనుకుని సమస్తాన్ని పరిత్యజించి లోతైన విశ్లేషణ చేసి లోతులోనికి వెళ్ళి సత్యాన్ని వెలికి తీసి అంటాడు, తప్పులు లేనోడు ఎవడున్నాడు రా భూమి మీద? తప్పులు లేనోడు ఎవడున్నాడు రా? పాపం లేనోడు ఎవడున్నాడు రా? ఆయన చెన్నింటి ఆయన ఏం కాదు. స్తోత్రం చెప్పండి. నిర్విజనులకెల్ల నుండు తప్పులున్న వారు తమ తప్పులను ఎరుగరయ్య. యశోదాభిరామ వినురవేమ. నురివంటి భూమి, నురుగు కాదు, నుర్వి. స్తోత్రం స్తోత్రం. నువ్వేంటి భూమి? భూమి మీద ఉన్న మానవులందరికీ తప్పులున్నాయే. కులము లేదు, మతము లేదు, భాష లేదు, ప్రాంతీయ తత్వము లేదు, సంస్కృతి అనేది లేనే లేదు. వాడు మనిషి అయితే, స్తోత్రం, మనిషి అని ఎవరిని అంటాం? ఏ అమ్మ, నేను ఇంగ్లీష్లో చెప్పాను, హిందీలో చెప్పాను, తెలుగుగా. వాడు మానవ రూపము కలిగి అమ్మా నాన్న దాంపత్యము ద్వారా భూమి మీదకి వచ్చిన వాడైతే మనందరం అట్టొచ్చిన వాళ్ళమే. స్తోత్రం స్తోత్రం. కొన్ని గట్టిగా స్తోత్రం. భూమి మీదనున్న ఈయన బైబిల్లో ఉన్న వ్యక్తి కాదు, ఈయన తెల్లైన అంతకన్నా కాదు. రకరకాల పుస్తకాలను చదివి ఎన్నో రకాల గ్రంథాలను అధ్యయనం చేసి అవపోసన చేసి లోతైన సందర్భాన్ని వెలుగులోనికి తెచ్చి అంటాడు, నిర్విజనులకెల్ల నుండి తప్పు. భూమి మీదనున్న ప్రతి మనిషికి తప్పు. తప్పంటే ఇక్కడ ఏదో అనుకోకండి, పాపము అన్నాడు.
భూమి మీద ప్రతి ఒక్కరు పాప పంకిలమైపోతున్నారే, జారిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారే, ఆ లోకానికి పోకుండా ఈ లోకానికి పోతున్నారే. అంధకారమై, గడాంధకారమై, వనాంధకారమై, శాపాంధకారమై, లోకాంధకారమైన ఈ అంధకారము నుండి బయటకు తేగలిగిన నరుడు వేడి. స్తోత్రం. ఊజు దేశానికి మొదట ఉన్న పేరు లూజు వాటర్ అని కాకుండా ఎక్కడ. ఊజు దేశానికి ఉన్న మొదటి పేరు లూజు. అక్కడున్నాడు ఒక మహనీయుడు. ఈ 2026 సంవత్సరంలో ఉన్న టెక్నాలజీని కూడా సవాలు చేస్తూ ఏబు గ్రంథం రాయబడింది. దీనికి స్తోత్రం. ఏబు గ్రంథములో ఉన్నంత సైన్స్ మరి ఏ ఇతర గ్రంథంలో కనపడదు బైబిల్లో. అలాగని బైబిల్లో ఉన్న మిగిలిన 65 గ్రంథాలు తక్కువ నేను అంటల్లా, మళ్ళీ అలా భావించకండి. దుఃఖంలో ఉన్నవాడి చేత అన్ని విషయాలు చెప్పించాడు ఏంటంటే దేవుడు. బిడా, బాప్తీసం పొందేవా? పొందడానికి ఇష్టపడుతున్నావా? సేవలోనికి వచ్చేవా? సాగలేక సతికిల పడ్డావా? పరిస్థితులు మారినయా? అవస్థను విడిచిపెడుతున్నావా? రకరకాల పరిస్థితుల మధ్యలో సాగలేక నీ జీవితం అంతా శాపమనుకుని దేవుణ్ణి తెలుసుకుని కూడా శాపవచనాలు వస్తున్నాయా? నీ శ్రమలలో దేవుడు నీకు ఒక డిగ్రీ ఇవ్వబోతున్నాడు. శ్రమల్లో ఎత్తుక్కుంటా వస్తున్నాడు నాయన. ఆ శ్రమలలో నీ జీవితాన్ని విడిచిపెట్టక తనతో అంటూ కట్టుకుని నాకిష్టమే అని చెప్పడానికి కోడికలు ఏర్పాటు చేశాడు. ఈ ఊర్లోన ఈ దాసుని ప్రేమించి నీ మేలు కోరే. కోటాలు మీకు ఇష్టం లేదేంటి? అల్లెల్లు చెప్తా. ప్రియుల దయచేసి గమనించండి. నాకు ఇష్టమే అన్న సందర్భం అదే. ఇష్టమన్న వాడిని బాగు చేశాడు. మీకు చెప్పాలి ఒక మాట. ఊరు మొత్తం బయట నుంచో పెడితే ఊర్లోకి వచ్చిన యేసు వాడిని ఎదురుగా కలుసుకొని, నువ్వు అక్కడే ఉండరా బిడ్డ, నేను బాగు చేశాక నా దగ్గరకు వద్దుగాని అన్నాడా? అంటు లేనివాడాయన. స్తోత్రం, స్తోత్రం. పక్షపాతము లేనివాడాయన, పరిస్థితులకు సరిపోయిన వాడాయన. ఈ రాత్రి నువ్వు చెరువు గట్టు మీద ఉన్నావా? హృదయం అనే జీవితములో, జీవిత వ్యవస్థలో గట్టు అనేది కానరాకుండా తీరము చేరటం ఎలాగనుకుంటున్నావా? పిల్లల ద్వారా నెమ్మది లేదే, భార్య ద్వారా నెమ్మది లేదే, కట్టుకున్నవాడు కంటి నీరు తప్ప జీవితంలో సుఖం అనేది ఎరగని నీ జీవితంలో కంటికి కడవ నీళ్లు కారుస్తూ ఈ చెంపలమడ కారుస్తూ ఎక్కిపడి ఏడుస్తున్నావా? నా ప్రభువు చెప్తున్న మాట అదే. స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిద్ర పట్టక హలో మత్తు బిళ్ళలు మింగినోండి నేను, 16 సంవత్సరాల వయసులో ఎంత ఒకటి తీసేసి 6 పక్కన 0 పెట్టకాక ఇంకా కాడకు రాలా నేను. స్తోత్రం చెప్పండి. 16 సంవత్సరాల వయసులో నిద్ర పట్టక మత్తు బిళ్ళలు మింగి కూడా నిద్ర రాక కళ్ళట్ట అప్పగించి చూసుకున్నవాడిని నేను. పోయేడు రీడు అనుకుని ఊళ్ళో వాళ్ళు కొంతమంది సంతోషపడుతుంటే, అరే చేయి జారిపోతున్నాడని ఇష్టమైన వాళ్ళు కష్టమైన వచ్చి ప్రక్కన నిలుస్తుంటే, నవమాసాలు మోసిన తల్లికి, భుజస్కంధాలపై వేసుకుని మోసిన తండ్రికి, ఆలనా పాలన చూసిన ఇంటి పేరడ ప్రజలకి నేను ఒక బాధగా, దుఃఖంగా, చిహ్నంగా ఉంటే వచ్చి అందరూ నిలబడుతున్న పరిస్థితుల్లో ప్రియులరా, నేను ఊరకే కేకలేయట్లేదండి. స్తోత్రం, స్తోత్రం. దానికి ముందు ఒకటి జరిగింది, మీకు చెప్పాలి. అది ఎన్ని సంవత్సరాలు? 16 ఏళ్ళు. ఆ వయసులో రైల్వే ట్రాక్ బయలుదేరినానండి నేను. ఎందుకు? ఇడిపోయిన పట్టాలు బిగిస్తా కాదమ్మా, అది రైల్వే జాబేం కాదు. స్తోత్రం చెప్పండి. క్షణం పట్టదు. ఎందుకు? ఉద్యోగం రావటం కాదమ్మా. మీరు అంటారు అప్పుడప్పుడు పొయ్యాలకపోతే. గ్యాస్ బండ అయిపోయినప్పుడు మన అన్నయ్యకి చెప్తే, మా అన్నయ్యకి ఒకళ్ళు బండ తేలేదు అనుకోండి, వెంటనే పొయ్యి ఏమో మండక, గ్యాస్ బండ ఏమో లేక, ఫోన్ చేస్తే నేను బిజీ అని వచ్చుది. అప్పుడే నీకు ఇక్కడ చెమటలు ముచ్చెమటలు పట్టిపోతాయి. ఎవరితో మాటము? స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగాను. అప్పటికే మా కొంతమంది అక్కాయిలు ఉంటారు, కొంతమంది చిన్న బుల్లే, ఓ తల్లే మీ ఆయన ఇంటూ కొంచెం మధ్య తేడా ఉంటున్నాడు. మొన్న కూడా ఎవరు ఎర్రచీర కట్టుకున్నామని ఎక్కించుకున్నట్టు వెళ్తుంటే నేను చెప్పుడు మాటలు నీ సంసారాన్ని పాడు చేసుకునే వారులారా, నీ సంసారాన్ని ప్రేమించడం నువ్వు నేర్చుకో. స్తోత్రం చెప్పండి. అవి బాగా పనిచేస్తాయి, కరోనా కానీ ఎక్కువ పనిచేస్తాయి.
దయచేసి గమనించండి. పట్టాల మీద తలకాయ పెడితే, రైల్వే ట్రాక్కి పోతే, బండి వస్తే ఎవడికి నా బాధ ఉండదు, వాడికి నా బాధ ఉండదు. నా కూర్చున్న కన్నీరు కార్చాల్సిన అవసరత తల్లిదండ్రులు లేదు. ఒక క్షణం ఏడుస్తారు, తీసి అవతల పడేస్తారు. మీకు ఇప్పుడు డౌట్ ఏంటంటే అసలు సమస్య ఎందుకు వచ్చిందని. మీ పేస్ రీడింగ్ ఏం చెప్తుందంటే, నాకు అసలు కథ చెప్పకుండా రైల్వే ట్రాక్ దాకా ఎందుకు పోయారని. స్తోత్రం చెప్పండి, చెప్పండి మీ గారిగాను. ఆ పరిస్థితుల్లో ప్రియులరా ఆగిపోయా, బిళ్ళలేసుకుంటూ నిద్ర పెడతల్లా, పరిస్థితులన్నీ చేజారిపోయినాయి. వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుంటే మంచంలో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నా. నా జీవితానికి అర్థమైంది నాకు భూమి మీద నోకలు లేవు అని. రేషన్ కొట్లో ఉండే బస్తాలు నాకు లేవు అని అర్థమైంది. స్తోత్రం చెప్పండి. అప్పుడు నా ప్రభు అంటాడు, హలో, నా ప్రభు అంటాడు, చచ్చేవాడు చచ్చేదానికి ఎందుకురా మంచంలో పడుకుని మిగిలిన ఏడిపిస్తున్నావు అన్నల్లా. నా ప్రభువుకి నేను బరువు కాలా, కానుకివ్వలా, తెల్లని వస్త్రం ధరించు. ఇప్పుడు ధరించే తెల్లని వస్త్రం ధరించలా, మందిరాన్ని కట్టించలా, బాప్తిసం పొందలా, నేను ఇలాంటి ప్రతిజ్ఞ, నిబంధన, ప్రమాణం చెయ్యలా. కానీ అలనాడు ఆయన అక్కడి నుండి చూసి ఇక్కడికి దిగి వచ్చి, బిడ్డా నీతో పని ఉంది బిడ్డ, నాకు స్తోత్రం చెప్పండి. నిన్ను పోగొట్టుకోవటం బిడ్డా, నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు బిడ్డ. స్తోత్రం చెప్పరే. ఈ రాత్రి అప్పుల కోపంలో నలిగిపోతున్నా అన్నయ్యా, నా ప్రియమైన తండ్రి, లవ్ ఫెయిల్ అయిపోయిందని, అనుకున్న వ్యక్తిని చేసుకోలేదని, అనుకున్న వారు మోసగించారని, జీవితంలో ప్రక్కనే ఉంటున్న వాళ్ళ కుటుంబంపై దుమ్మెత్తిపోసారని, నువ్వు ఒకవేళ రకరకాల శాపాల కింద నలిగిపోతూ ఉంటే, నేను ప్రకటిస్తున్న యేసుకి నువ్వు బరువు కాదు. నువ్వు ఎవరికి బరువు అయ్యో నాకు తెలియదు, ఎవరికి నువ్వు కష్టమయ్యావో నాకు తెలియదు. ఈ స్వార్థ సభల 2వ రోజు జరుగుతున్న ఈ ప్రత్యేక కూడికలో ఆంతర్యం నువ్వు బరువు కాదని చెప్పటమే నా ధ్యానం. దీనికి స్తోత్రం, స్తోత్రం. అప్పుడప్పుడు మనమే అంటాం, మన పిల్లోడికి మనకు నచ్చాడు అనుకోండి, పిల్లాడని చిన్నపిల్లాడు కాదు, పెద్దోడే, ఒక 20, 25, 30 సంవత్సరాలు వచ్చినాయి, వాడు మనకు నచ్చాడు అనుకోండి ప్రియులరా, ఊరోళ్ళకి నచ్చలేదు అనుకోండి, అమ్మా నాన్న ఏమంటారు? నచ్చినప్పుడు మాట చెప్పండి. చెట్టుకాయ చెట్టుకు బొరువాయి అంటే పిన్నే, చెట్టుకాయ చెట్టుకి ఏమన్నా బొరువాయి ఏంటి పిన్నే పెద్దమ్మ అనుకొని పోనీ, వాడే తెలుసుకుంటాడు, ఒక రోజు వాడే తెలుసుకుంటాడు. ఏ రోజుకైనా వాడికి అర్థమవుద్ది ఏదో ఒక సమయంలో. స్తోత్రం చెప్పండి బిడా. తల్లిలోనికి వచ్చిన ఆ భావన, తల్లి మాట్లాడుతున్న ఆ భాగం, తల్లి చూపిస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమ తల్లిలోనికి ఎలా వచ్చిందనుకుంటున్నావు? అక్కడ ఉన్న ఆయనలోని భాగం. స్తోత్రం, స్తోత్రం. తల్లిలోకి వచ్చిందండి. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, బైబిల్లో రాయబడి ఉంది బిడా, నీకు ముక్కు, ముఖము, కాలు, చేతులు, సర్వ శరీరాన్ని అమర్చడానికి, సంపూర్ణమైన ఆరోగ్యము గల వ్యక్తిగా నేను సిద్ధపరచడానికి ఇన్ని సంవత్సరాలు తన రెక్కల నీడలో కాచి, ఈ ప్రాంతమో ఏ ప్రాంతమో, ఈ ఇల్లో ఏ ఇల్లో ఏదో పరిస్థితిలో నిన్ను దాచి కాచి, అదిరి బెదిరి చెదిరిపోకుండా, కాకులకి గెద్దలకు నువ్వు ఆహారం కాకుండా, రకరకాల ప్రకృతి వైపరీత్యాలలో ఆ వడిలో నువ్వు నిద్రించకుండా ఈ రోజు వరకు నిన్ను కాచి ఉంచేడే కన్న తండ్రి. స్తోత్రం. నిన్ను పోగొట్టుకోవటం నేను ప్రకటిస్తున్న యేసుకి ఇష్టం లేదు. ఈ రాత్రి నీకు చెబుతున్నాడు, కుష్టి వ్యాధి గల వ్యక్తిని చూసి నాకు ఇష్టమే అన్న ఆయన, నా నాయన, మన నాయన ఈ రాత్రి చెప్తున్నాడు, బిడ్డా నీ మీద నీకే విరక్తి కలిగిందా? నీ మనస్సు నిన్నే గాయపరిచిందా? నీ కుటుంబాన్ని చూసి నువ్వే అసహ్యపడుతున్నావా? నీ బిడ్డలు చెదిరిపోతే వారిని బాగు చేయడం నీ వల్ల కాక, ఈ కుటుంబం కట్టడం చూడబడదు, నేను చూడలేను అనుకుంటున్నావా? ఈ శ్వాస యాత్రను కొనసాగించలేను, ఈ భక్తి భావాలతో బ్రతకలేను, ఈ పరిశుద్ధత అనేది నా జీవితానికి అబ్బట్టలేదు అని అనుకుంటున్నావా? నా ప్రభు అంటున్నాడు,
నిన్ను నాకిష్టమైన రీతిలో మలచటం, హలో, నిన్ను మనిషిగా మలచటం, ఓడిపోయిన చోట, తలదించుకున్న చోట, రాలిపోతాననుకున్న చోట, సావుకు రేవుకు దగ్గరైన చోట నీ తలను పైకెత్తి సమాజములో నిన్ను తిప్పటం మీకు ఇష్టమైతే గట్టిగా చెప్పండి. ఇప్పుడు కొంచెం ఎగర్రగా, నాకు ఇష్టమే. ఇష్టమన్న పదాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అయిపోయింది వాక్యం. నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. నువ్వు చెప్పగలవా? 2 ఉదాహరణలు ఇస్తున్నాను నేను బైబిల్లోంచి. నాకు ఆ సందర్భాలు భలే ఇష్టం అండి, నాకు భలే ఇష్టం. 5 భర్తలు వెళ్ళిపోయారు, 6 ఆయన కూడా ఉన్నాడు. బైబిల్, మీ బైబిల్లో కూడా ఉందమ్మా. నా చంకే విడ్డూరంగా చూడక్కర్లా. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగాను. చదివితే ఆల్రెడీ నీకు దొరికేది అర్థమైపోయింది ఈ పాటికి. నా ప్రశ్న ఏంటంటే, అసలు అంతమందితో జీవితాన్ని ఎలా పంచుకుంటా పోయిందని. దానికి నాకు దొరికిన అన్వేషణలో జవాబు ఏమిటాయంటే, హలో, పెడర్థాలు తీకండి, ఆల్రెడీ మీకు అర్థమైపోద్ది. ఆమె అనుకున్న జీవిత భాగస్వామి దొరకల. ఆమె ఆశలు, కోరికలు, ఇచ్ఛలు, ఔన్నత్యము, ఆ పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళే భాగస్వామి దొరకల. ఒకని వల్ల కాకపోతే మరొకని వల్ల తృప్తి కలుగుద్దేమో అనుకున్న ఆవిడి 5 పోగొట్టుకోగా 6వ వ్యక్తితో ఉంటుండగా యేసు ప్రభు వారి కంటబడింది, ఆమె పంట పండిందే. మీ హల్లెలూయా సప్పసప్పు కదండి. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు యువతలకు వచ్చాక మోషేకి ఎదురుగా నుంచుని అన్నారంట, మోషే అన్నారంట. పాపం మోషే నాకులాగా అలాగా చూస్తున్నాడంట. ఏమన్నా మార్పు వచ్చింది అవసరం? మోషే, నువ్వు పెద్దోడు అయిపోయావు, తెల్లవారుగా నువ్వు లేవకాక మేమే ప్రార్థన స్తుతికోవటం లాగా స్టార్ట్ చేస్తామని చెప్తారు. మోషే చూస్తుందంటే, మోషే, సవిసారం లేని ఆహారం ఎంతకాలం పెడతావు మోషే? పొళ్ళు కుట్టేది ఎప్పుడు, నోరు పొక్కులు ఇచ్చేది ఎప్పుడు, అర్ధరాత్రి ఆలోచన చేసేది ఎప్పుడు అనుకున్నారంట వాళ్ళు. స్తోత్రం చెప్పరే. కోటాలంటే అవి కాదమ్మా, ఈ కోటాలు అవి కూడా ఉంటాయి అని కూడా అట్లా ఉండకపోవచ్చు ఒకవేళ. దీనికి స్తోత్రం. అట్టు ఉండాలంటే మీరు గదలాలి. ఓకే, దయచేసి గమనించండి. కాబట్టి సవిసారము లేని జీవితం అయిపోయింది ఆమెది. అప్పుడు ప్రభువారు అన్నారు, ప్రభువారు మీకు తెలుసు, నాకన్నా మీకు బాగా తెలుసు, నువ్వు అనుకున్నది నేను చేస్తాను కానీ, నువ్వు అనుకుంది నేను ఇస్తాను కానీ, నువ్వు పోయి భర్తను పెట్టుకొచ్చేరాదు. పల్లెటూరు భాషలో చెప్పనా, యావమ్మా మీ ఆయన తీసుకొస్తే అయిపోద్ది కదా, ఒక క్షణం నేను నీళ్ళు ఇచ్చేస్తాను, నీళ్ళు తీసుకుని పోవచ్చు. స్తోత్రం. పల్లెటూరు భాష అది. యావమ్మ, యావమ్మని బైబిల్లో లేదు, మన అడబోకాకండి, మీకు అర్థం కాడక వాడే నేను. అసలు పాయింట్ ఎక్కడ పట్టుకుంటే పశ్చాత్తాపం కలుగుద్దో, పశ్చాత్తాపం కలగడానికి అర్థం చేసుకుంటారో ఆయనకు బాగా తెలుసు. దీనికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న సభాస్థలలో నా ప్రియమైన దైవ జనాంగమా, గరాల్జబ గ్రామంలో నా ప్రియమైన తల్లిదండ్రులారా, దైవ జనాంగమా, దయచేసి గమనించండి. ఈ వాక్యం నీ హృదయాన్ని రేపుతుందా? నీ మనస్సును గాయపరుస్తుందా? నీ మనస్సును గుచ్చుతుందా? నీ గతాన్ని జ్ఞాపకం చేస్తుందా? అది ఆశలుగా మార్చబడ్డాయా? ఆశ అనేది మరలా నీలో రేగుతుందా? అయితే ఈ వాక్యం ద్వారా నీకు పాఠం చెప్పి ఆయన ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. కూర్చున్న మీరు, కుర్చీల్లో కూర్చున్న మీరు, కింద కూర్చున్న మా ఇంటి పక్క అంటావా, ఆమెకైతే ఈ వాక్యం బాగా సోటాబుల్ అనుకున్నావు అనుకోండి, నీకు పరలోకంలో చోటు లేకుండా పోతాయి. ఎదర కూర్చున్నాడు, అబ్బా అసలు ఇవాళ ఉంది, ఎనమాల ఉంది, ఒక ఆమె నాతో పాటు వచ్చింది, ఒక ఆయన నాతో పాటు వచ్చాడు, ఈ వాక్యం అయితే వాళ్ళకి సరిపోద్ది, ఫిట్ అవుతుంది అనుకున్నావు అనుకోండి, నీ జీవితం ఇక్కడ టైట్ అయిపోద్ది. స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యం నాకు కూడానండి, మొదట నాకే, సావుకులుగా మాకే, హలో, సావుకులుగా మాకే, బోధిస్తున్న మాకే, తర్వాత మీకు. ప్రభు అన్నాడు, ఇస్తాను కానీ మీ పేమెంట్ మంటారు పోయి, ఎక్కడ ఉన్నాడయ్యా నా పేమెంట్ లేడు కదా. వెంటనే ప్రభువారు, అయితే కళ్ళు మూసుకో, కొబ్బరి నూనె ఇస్తాను, 7 వారాలు తాగేసేయి, 3 వారాలు ఇంట్లో పడుకో, 2 నెలలు అయిపోద్ది, పరలోక ప్రాప్తి వచ్చేసి అన్నాడా? తాక్కాకండి అలాగా. దీనికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగాను.
విశ్వాస పరిమాణమును పెంచు. వాక్యముతో నింపబడు. పట్టణం కాడుపుని కొబ్బరి నుంతో నింపకాకు, వాక్యంతో నింపేయి. వాక్యమైన దేవునితో నింపు. అద్భుతం, విడుదల ఆశ్చర్యంగా దొరుకుతుంది. స్తోత్రం. అక్కడ ఆయన సూపర్గా చెప్పేవారు తల్లి. బిడా సూపర్, భర్త లేడన్నావుగా, ఉండడు కూడా స్టాండర్డ్గా ఆడికి రేపు వచ్చే శుక్రవారం పై శుక్రవారం ఆడు కూడా. స్తోత్రం చెప్పండి అమ్మా. కొంతమందికి సంసారం అంటే ఎట్లా ఉండదంటే తిరణాలకు వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అనమాట. మాట మాట్లాడితే రోడ్డు మీద ఉంచోవడం, పోయి మాట మాట్లాడితే ఆటోడికి ఫోన్ చేయటం, మాట మాట్లాడితే ఏదో ఒక వ్యాన్ పిలిపించడం, ఇంటికి మాట మాట్లాడితే ఇంటికి ఫోన్ చేయటం. మా అమ్మ చేస్తాను, నీ అంత ఏంటి తెలిసేస్తా. మీ ఊర్లో ఉండాలి లేరు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు అక్కడ. జాకబని మీకు తెలిసేలాంటిది ఏమన్నా? స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద పోవడానికి కాదమ్మా సంసారం. ఆటో వాడికి ఫోన్ చేసి, క్యాబ్ బుక్ చేసి, ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేయడానికి కాదు. స్తోత్రం. నేను రాగానే వాల్టర్స్ అని అన్నారు, ఈరోజు నేను వివాహం చేయడానికి వెళ్ళొచ్చాను తమ్ముడు అన్నారు. స్తోత్రం చెప్పండి. కొంచెం మెగరగా కొన్ని వందల వివాహాలు చేసేసారు ఆయన. వివాహం చేయటం వరకే మా వంతండి. సంసారం చేయటం, కుటుంబాన్ని కట్టుకోవటం చెప్పరు. నాకు తెలుసుగమ్మా, అంత గట్టిగా చెప్తే ఇంత ప్రాబ్లం ఎందుకుంటుంది మాకు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగానా. ప్రభు అన్నాడు, తల్లి సూపర్గా చెప్పేవరా నువ్వు, సూపర్గా చెప్పావు అనగానే ఆమెకు అర్థమైపోయి లోతులోనికి వచ్చేసి జీవితాన్ని సరి చేసుకుని చక్కనైన రాజమార్గంలో వెళ్ళటం నేర్చుకుంది. స్తోత్రం, స్తోత్రం. బిడా, నీ ఊరోళ్ళు నిన్ను ఎగతాళి చేయొచ్చు, నీ ఇంటి పేరటోళ్ళు నీకు తాటేకలు కట్టవచ్చు, హలో నీ చెవులో పువ్వు పెట్టవచ్చు, నీ జీవితాన్ని గెంటి వేయొచ్చు, చెడ్డది చెడ్డవాడని నీకు ముద్ర వేయొచ్చు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఆ యేసు అన్నబడిన జగత్ రక్షకుడు, ఆ లోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చిన నర శరీరధారి అయిన పుణ్య పురుషుడు, సత్పురుషుడు ఇవాళ నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బాగు చేయటం నాకు ఇష్టమే. స్తోత్రం. నిన్ను బాగు చేయటం నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. నేను 8, 9 తరగతిలో స్కూల్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు పాఠాలు రావట్లా. ఒక టీచర్ నన్ను బాధ్యతలు పెట్టింది. అప్పట్లో కళ్ళు మూసుకున్నదే గుర్తవుతుంది నాకు. దానికి స్తోత్రం చెప్పండి అమ్మా. స్కూల్కి వెళ్ళాలని మొదలుపెట్టా. పొద్దున్నే లేవటం, ఒళ్ళు ఎచ్చబడింది అంటాం. అక్కడ చేయకాకండి ఎవరు, ఎలిషకు ఒక టీచర్ ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఒళ్ళు ఎచ్చబడింది అంటాం. నాకు టిఫిన్ తెస్తే 3-4 ఇడ్లీలు తినేసి ఒక ఇడ్లీ సగం ఉంచి కందా బింద నవ్వులేసి కింద ఊసేసి కాస్త నీళ్లు పోసేవాడిని వాంతి అయిందని. నేను మామూలు అనుకుంటున్నారా మీరు? తెల్ల వస్త్రాలు వేసేప్పుడు బాగా చెప్తాను అనుకుంటున్నారా? కాదమ్మా, అందరికన్నా దౌర్భాగ్యం జీవితం. సౌండ్ లేకుండా చెప్పారు, చేతులు ఎత్తకుండా చెప్పారు, అందరూ చెప్పలేదు. నా బ్యాచ్ కూడా కొంతమంది ఉంటుంటారు ఇక్కడ కదా. బాగా చదివేవాడిని, మరలా బాగా చదివేవాడిని. స్కూల్లో మా టీచర్లు అందరూ పరిచయం. నేను ఆ స్కూల్ మీద ఇప్పటికీ పోతాను. నాతో అప్పుడు మాకు పాఠాలు చెప్పిన టీచర్స్ అందరు నేను సెమీ క్రిస్మస్ పిలుతాను ఇప్పటికీ. స్తోత్రం చెప్పండి. ప్రభువారు అంటారు, ఏయ్ నువ్వు నా ఎదురుగా ఎందుకు వచ్చితివి? నేనెవరో తెలుసా? నా పరిశుద్ధత ఏంటో తెలుసా? అసలు నేనంటే అన్నల్లా ఆయనలో ఉన్న క్షమ, ఆయనలో ఉన్న తగ్గింపు, పవిత్రత, పరిశుద్ధత ఈ రాత్రి నిన్ను కూడా ఆకర్షిస్తుందని నీకు ఇష్టమైతే. నన్ను ఆకర్షించింది 30 సంవత్సరాల క్రితం. ఈ రాత్రి ఊరు పేరు లేని వ్యక్తిగా, అబలలుగా, అభాగ్యుడుగా, అంధుడుగా, ఆరాధన లేక అజ్ఞాన బంధకాల్లో పడిపోయి ఉంటే ప్రకటిస్తున్న ఈ సువార్త నీ జీవిత చరిత్రను మార్చబోతుంది. స్తోత్రం. ఆయన అందరిలో తిరిగాడు, అందరి వాడై ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంది, యేసు క్రీస్తు గన్నవరం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవుడు అని ఉందా? సతీష్ అన్న, అందరికంటే అమ్మా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు కేసు కొట్టి పడద్ది. స్తోత్రం చెప్పండి. అందరికీ దేవుడు. అందుకే ఒక ఆయన పాట ఇలా రాశాడు, అయిపోయింది, ముగించేశాను. యేసంటే ఎవరో తెలుసుకో,
యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నేల సర్వం నిలిచియున్న దేవుడు, యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. థ్యాంక్ యూ అన్న. స్తోత్రం చెప్పండి. తెలుసుకో. ఆ కులానికి వేసు, ఈ కులానికి వేసు, ఆ ప్రాంతానికి వేసు, ఈ ప్రాంతానికి వేసు. ఆయన తాగుబోతుల దేవుడు అంట, పాపుల దేవుడు అంట, వ్యభిచారుల దేవుడు అంట. ఆ దేవుడి అలా కాదురా బిడ్డ. స్తోత్రం. తెలుసుకో. పాపి అని నిందించక, దోషి అని తప్పును ఎంచి ఒక ప్రక్కను పెట్టక, హక్కున చేర్చుకొని ఆనందం ఇచ్చినటువంటి నాథుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు స్వామి. ఆమె పరిస్థితి మారిపోయింది. నా బైబిల్లో, ఈ బైబిల్ గ్రంథంలో ఆమె యేసుతో మాట్లాడాక, కొండను విడిచిపెట్టాక, పరిస్థితులు మారాక, ఇంటికి పోయాక, 3 నెలలు అయ్యాక, పాత జీవితం గుర్తొచ్చాక మొదట ఆయన దగ్గరికి వెళ్ళింది. 3 నెలలు ఉందన్న. యేసును తెలుసుకున్నాక ఒక్కసారి కక్కేవంటే కక్కిందని మరలా తినటానికి ఇష్టపడవు. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఎందుకు తెలుసా? ఆయనకి నువ్వంటే ఇష్టం కానీ, నేనంటే ఇష్టం కానీ, పాపులంటే ఇష్టం కానీ, పాపం అంటే ఇష్టం లేదు ఆయనకి. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆకాశ మండలములో గుండా వెళ్ళిపోయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకన్నాడా, నాకన్నాడా, అమ్మా మీకన్నాడా? అందరికీ సరిపోయినవాడు ఆయన. స్తోత్రం. ఎక్కడ పాపిని పారదోలేదు ఆయన. మీరు చూసుకోండి లేఖనాల్లో. ఏ చరిత్రలో, ఏ వ్యక్తి చరిత్రలో, ఏ వ్యక్తి జీవిత పుటలలో కనబడిన ఒక గమ్మత్తైన సందర్భం నేను ప్రకటిస్తున్న ఈ బైబిల్ గ్రంథంలోనే ఉంది. స్తోత్రం చెప్పండి. 4000 పుస్తకాలు ఉన్న లైబ్రరీ నాకు ఉంది. నేను ప్రతిదారి దాన్ని చర్చిస్తానే ఉంటాను, ప్రతిదారి చదువుతానే ఉంటాను. ఆయన ఒక్కడే. ఇంకొక మాట అయిపోయింది. అదేమాట చెప్పనా? పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆ ఊరు లేసమని టైటిల్ పెట్టారు చూడండి. స్తోత్రం చెప్పరే. చెప్పండి అమ్మా. భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడు చుట్టూ సూర్యుడు, ఒకరి తర్వాత ఒకరు తిరుగుతున్నట్టు గ్రహాలు. పాపం చుట్టూ ఏమో చుట్టూ పాపం, పాపం చుట్టూ ఏమో. స్తోత్రం చెప్పరేమ్మా. మీరు కూడా ఒక్కోసారి అయ్యగారు నచ్చలేదు అక్కడ ఏమంటారు? ఇక ఎంతసేపు అయ్యగారు గుడి చుట్టే తిరుగుతూ ఉంటాడు, ఎంతసేపు ఇళ్ళ చుట్టే ఎందుకు తిరుగుతాడు? పని లేక ఇళ్ల చుట్టూ తిరిగి ఇంటింటికి వచ్చి మీ భారాన్ని టన్నులు టన్నులు భుజస్కంధాలపై తెచ్చి మందిర ప్రాంగణంలోనికి వచ్చి సిలువ ఎదుట పెట్టి నువ్వు నిద్రపోకుండా ప్రార్థించేవాడు నీ దైవజనుడు. దైవజనునికి ఆధిక్యతది. నిత్యము నా సన్నిధిలో వెలుగుచుండవలెను దీపము మరి మీ దీపాలు అమ్మా. దీపం అంటే ఏంటి? స్తోత్రం చెప్పండి కొంచెం గరగా. ఆమె పేరే పాపాత్మరాలైన స్త్రీ అంటండి. ఆయన ఆమె తన్న మాట, అమ్మా అమ్మా ఎవ్వరును నిన్ను, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు ఆమె చూస్తారు ఎందుకు? స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. కూర్చో పెద్దమ్మ, చక్క కూర్చో, వాక్యం విను. దానికి స్తోత్రం. ఎవ్వరును నిన్ను, నా వైపు చూడండి అమ్మ, మీరు ఎవరు నేను శిక్షించలేదా? ఎరా తల్లి, ఇందాక ఏదో పెద్ద సమూహం నీ వెనక వచ్చేసినట్టు ఉంది. వచ్చింది బాబు, ఏదో చేతులు బరువు కూడా ఉన్నట్టున్నాయి. రాళ్ళు నాయన, ఎందుకు తెచ్చినట్టు? నన్ను కొడదామని వచ్చారయ్యా. మరలా అడిగాడు అనుకోండి, ఒకవేళ ఎవరు నేను శిక్ష నీకు చెప్పేది, నీకు చెప్పేది వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతే. హలో, యేసు ఆయన ఇంటి పేరు చూడేం కాదు. యేసు వాళ్ళ ఈదులో, వాళ్ళ పేటలో, వాళ్ళ వాడకట్టులో, వాళ్ళ ప్రాంగణములో, సమాజ మందిరములో ఆమెకి సంబంధించిన ఆయన కాదు. నువ్వు నన్ను అడిగేది? నేను పోతున్నా అనలావిడి. ఒక్కసారి నిలబడిపోయింది. ఆగి రాత్రి ఆగు, నా సహోదరి సహోదరుడు, ఆగి రాత్రి. నా ప్రభువు చెప్తున్నాడు, ఎవడు నిన్ను శిక్షించలేదా?
లేదు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. అప్పుడు ఈ మాట ఉపయోగించండి, నిన్ను శిక్షించకుండా నిన్ను కాపాడటం నాకు, మన మూలవాక్యం మర్చిపోయారే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. బిడ్డా, ఇదే జీవితం అన్నా కానీ మత్తుడిపై పడిపోయావా? ఒంటి మీద వస్త్రం లేకుండా సిగ్గుతో అవమానంతో తలదించుకున్నావా? నీ కష్టాజీతం అంతా సిలుసంచి అయిపోతే నీ బిడ్డలేక తల చీకేసిన తాటిగా ఇవ్వాలి. రకరకాల పరిస్థితుల అవమానాలకు గురైపోయి కుటుంబం అంతా పెంట కుప్పగా మార్చబడి నీ ప్రాంతంలో నీ బంధువుల మధ్యలో అటు ఇటు అలల చేత కొట్టబడి దారి కానరాక చీకటిలో తడుముకుంటున్న పరిస్థితి అయితే ఈ రాత్రి నా యేసు నీతో అంటున్నమాట, ఈ రాత్రి నా యేసు నీతో అంటున్నమాట, నిన్ను మనిషిగా చూస్తున్నాను, నిన్ను మనిషిగా ఉంచాలనుకుంటున్నాను, నా మమకారం నీకు పెంచాలనుకుంటున్నాను, నీ స్థితిని మార్చటము నాకు ఇష్టమే. ఒకళ్ళు ఇప్పటికే బాప్తీసం పొందేసావా, భక్తిలో సాగుతున్నావా, సేవకుడికి నమ్మకంగా ఉన్నావా, సంఘంలో నాటబడ్డావా, సిలువకు యోధుడిగా ఎదురాలుగా ఉన్నావా, అయితే నిన్ను పై స్థితికి తీసుకుని వెళ్ళటం నాకు ఇష్టమే. తల వంచండి, కన్ను మూయండి. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్లీజ్ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు విన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. నీ పిల్లమైన మాతో, మా గ్రామ ప్రజలతో, లైవ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు. నీకు ఇష్టమే నాయనా, మేమంటే నీకు ఇష్టమే, మా పరిస్థితులన్నీ తెలిసినా నీకు ఇష్టమే, ఎంత దౌర్భాగ్యమో ఎంత చేతగాని వారమో నీకు ఇష్టమే, ఎంత అదిరి బెదిరి చెదిరిపోయేమో, ఎన్నిసార్లు నీ గాయములు రేపేమో, నువ్వు కాదనుకుని, నువ్వు లేవనుకుని, నీతో పని లేదనుకుని పిచ్చలవిడికి సంచరించిన తెగిపోయిన గాలి పట్టాలంటే మా జీవితాలు నీకు ఇష్టమేనైనా. వాక్యానికి నీరు కట్టండి, ఫలింపులు తీసుకురండి. ఈ సంవత్సరం సంఘ సరిహద్దులు, సేవా సరిహద్దులు, కుటుంబ సరిహద్దులు, గ్రామ పరిస్థితులు, నీ బిడ్డలేక దౌర్భాగ్యకరమైన పరిస్థితులు మారుస్తూ మా నోట నిండా నవ్వుంచబోతున్నందుకు వందనాల. బలమైన మీ కార్యాల చేత నింపి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకునమని నా వెనుక మాట్లాడాలి మీద అవసరం మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించడి పొందుకుని నామ తండ్రి. అందరూ చెబుతాం బిగ్గరగా ఆమేన్. మరోసారి మీ అందరికి వందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన దైవజనులు, మిత్రులు, జాన్ పాల్ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.